రాజధాని అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ సమీక్ష నిర్వహించింది. రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో రైతు నేతలతో సమావేశమైంది. ఈ మీటింగ్ లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. 1286 ప్లాట్లకు వీధి పోటు సమస్యలున్నాయన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని. వాస్తు చూసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. వాస్తు బాలేదు అనుకునే రైతులు వేరే చోట కావాలని అడిగితే కేటాయిస్తామన్నారు. రైతులకు హెల్త్ కార్డ్, పెన్షన్ సమస్యలను కూడా 1 నెలలో పరిష్కరిస్తారన్నారు. లంక భూములు, అసైన్ భూముల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామని చెప్పారు పెమ్మసాని చంద్రశేఖర్. గ్రామ కంఠాల్లో ఇచ్చిన భూములు, జరీబు, నాన్ జరీబు భూములపై దృష్టి పెడతామన్నారు మంత్రి నారాయణ. వచ్చే కేబినెట్ మీటింగ్ లో అసైన్డ్ లంక భూములపై చర్చిస్తామన్నారు. రైతు సమస్యలను త్రిసభ్య కమిటీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుందన్నారు మంత్రి నారాయణ. డిజైన్ చేసినప్పుడు చాలా మందికి ఈ ల్యాండ్ కూడా గవర్నమెంట్ కు వస్తుందని చెప్పి ఇందులో ప్లాట్స్ వేశారు. ఈ ప్లాట్స్ వాళ్ళు వెళ్తేనేమో రైతులు అక్కడ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి సొల్యూషన్ ఏంటంటే చిన్న ప్లాట్స్, ఇది ఒక 3-4 నెలల్లో ఇది సాల్వ్ అవుతుంది, కోర్టు ద్వారా కానీ లేకపోతే మా ప్రయత్నం ద్వారా కానీ. ఎవరైతే రైతులకు ఇక్కడ అలాట్ అయిందో ఇది మంచి ప్లేస్ కాబట్టి వాళ్ళు 3-4 నెలలు కనుక ఓపికగా ఉండగలిగితే అక్కడే ఉండండి, మేము సాల్వ్ చేసి పెడతాం. లేదు మాకు ఇమీడియట్ గా వేరే దగ్గర ప్లాట్ ఇవ్వండి, మేము అమ్ముకోవాలో లేకపోతే ఇంకోటి చేయాలని అనుకుంటే ఆ విలేజ్ పక్కనున్న విలేజ్ నంబర్ 1, అక్కడ కనుక లేకపోతే ఆ పక్క విలేజ్ లో స్మాల్ ప్లాట్స్ అయితే లాటరీ ప్రకారం తీసి ఇస్తారు. ఇది ఎక్కడా కూడా డిస్క్రిషనరీగా చేయడానికి వీల్లేదు. వేరే విలేజ్ లో అయినా లాటరీ ప్రకారం మాత్రమే ఇవ్వాలి.